హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే పుపరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. లంకాయాం శంకరీ దేవి కామాక్షి కాంచీపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురీ జోగులాంబ శ్రీశైలభ్రమరాంబికా కొల్హాపురే మహాలక్ష్మీ మహూర్యే ఏకవీరికా ఉజ్జయిన్యా మహంకాళీ పురోహితికా పీఠికాయాం ఓడ్యానే గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటికా హరిక్షత్రకామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మంగళ్యగౌరికా వారాణస్యాంతు విశాలక్ష్మీ కాశ్మీరే తు సరస్వతి. ఓం శక్తి అష్టాదశ శక్తిపీఠాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీమాతృదేవతాచరణారవిందార్పణమస్తు. శ్రీమద్దేవి భాగవతం 2వ స్కందమునందు ఇంతవరకు 7-8 అధ్యాయములు తెలిపి ఉన్నాము. మరల 9-10 అధ్యాయములను ప్రారంభించుచున్నాము. 9-10 అధ్యాయములందరి విశేషములు. రురుడు తన అర్థాయువు నొసగి ప్రమధ్వరమ బ్రతికించుకొనుట. రురుడు తన అర్థాయువు నొసగి ప్రమధ్వరను బ్రతికించుకొనుట. తక్షకుడ పగని తక్షకుడొసగిన ధనమును గైకొని మంత్రవిదుడగు కశ్యపుడు తిరిగి వెళ్ళిపోవుట. ఫలమునందు క్రిమిరూపమున తక్షకుడు పరీక్షిత్తును చేరి కాటువేయుట. పరీక్షిత్తు మరణము. 9-10 అందరి విశేషములు. శ్రీమద్దేవి భాగవతం 2వ స్కందం. పరీక్షిత్తు పలికెను మునివరుడగు రురుని మనస్సు భిన్నమయ్యెను. ఆయన ఆశ్రమమునకు వెళ్ళి నిదురించెను. దీనుడై ఉన్న అతనిని చూచి నీవెందుకు ఉదాసీనుడుగా ఉన్నావు అని తండ్రి అడిగెను. తండ్రితో అప్పుడు రురుడు స్థూలకేశుడను ముని ఆశ్రమమునందు ప్రమధ్వరయను కన్య కలదు. నేనామెను వివాహమాడదలిచి తిని అని పలికను. పుత్రుని మాటలను విని అదే క్షణమున ప్రమతి మునివరుడగు స్థూలకేశుని దగ్గరకు వెళ్ళెను. అతనికి నచ్చజెప్పి తన కనుకూలముగా చేసుకొనెను. తదుపరి ప్రమధ్వరను యాచించెను. శుభముహూర్తమున కుమారునితో ఈమెకు వివాహము జరిపించదనని స్థూలకేశుడు మాట ఇచ్చెను. ప్రమతి స్థూలకేశుడు ఈ ఇరువురు మహాత్ములు తపోవనమునందు దగ్గరనే ఉండి వివాహమునకు ఏర్పాట్లు చేయుచుండిరి. ఒకానొక చక్కటి నేత్రముగల ద్వారా ఇంటి ఆవరణమునందు తిరుగుచుండెను. అతట అలసిపోయిన ఒక పాము పడి ఉండెను. ప్రమధ్వర కాలు తగలగానే
అది ఆమెను కాటు వేశను. వెంటనే ఆమె విగత ప్రాణి అయి నేల కొరిగెను. అన్ని వైపులా మహాకారములు వ్యాపించెను. మునులందరూ అచటికి వచ్చిరి. వారందరూ మిగుల దుఃఖించుచుండిరి. భూమి మీద మరణించి పడి ఉన్న పుత్రికను చూచి తండ్రి దుఃఖమునకు అంతులేకుండెను. చనిపోయినప్పటికీ కూడా ఆమె శరీరమునందు వన్య తగ్గలేదు. ఆమె అంతటి తేజస్సంపన్నురాలు. ఆమె మృతి వార్తను విని రురుడు కూడా ఏడ్చుచు విలపించుచు అచటికి చేరెను. మృతురాలైన కన్య భూమి మీద పడియుండగా అతడు చూచెను. ఆమె జీవించి ఉన్నట్లే కనిపించుచుండెను. స్థూలకేశుడు అచటనున్న మునులందరూ శోకసాగరమున మునిగిరి. వారిని చూచి రురుడు అచట నుండి బయటకు వెళ్ళిపోయెను. శోకాకులుడై మనస్సులో ఇట్లు ఆలోచించెను, నా దుర్భాగ్యమే ఈ గొప్ప సర్పమును ఇచ్చటకు పంపినది. అందువలననే నా శుభమును సంహారమొనరించుటకు ఇది కారణమైనది. నేనేమి చేయుదును? ఎచటకు పోవుదును? నా ప్రాణ ప్రియురాలు ఈ లోకము నుండి వెళ్ళిపోయెను. నేను మిగుల భాగ్యహీనుడను కనుకనే ఈమెను పాణిగ్రహణము చేయజాలకపోతిని. అగ్ని యందు ఈమెతో కూడి లాజాహుతిని సమర్పించు భాగ్యము నాకు కలుగలేదు. ఆమె లేని ఈ మానవ జీవితము వ్యర్థము. నేను ఇప్పుడు ప్రాణములను వదులుటయే సముచితము. ఇట్లు విషాదముతో నదీ తీరమందు కూర్చొని రురుడు ఉపాయమాలోచింపసాయను. ఒకవేళ నేను మరణించినచో ఎప్పటికీ తొలగిపోవునటువంటి ఆత్మహత్యా దోషము తప్ప ఇంకే ఫలము నాకు లభించును. తండ్రి దుఃఖించును. తల్లి మనస్తాపమును అగ్నిలో రాత్రింబబళ్ళు కాలిపోవుచుండును. నేను మరణించుటను చూచి నా దుర్భాగ్యము తప్పక మిగుల సంతసించును. దీనివలన చనిపోయిన నా ప్రియురాలకు ప్రమధ్వరకు ఉపకారమేమియును జరగదు. వియోగముచేత వ్యాకులతకు లోనైన స్వయముగా ఆత్మహత్య చేసుకొనినచో పరలోకమునందున్న ప్రమధ్వర ఆత్మఘాతినగు నాకు పత్ని యగునన్నది కూడా అసంభవమే. కనుక నేను ప్రాణములు పరిత్యజించినచో అనేక దోషములు కలుగును. జీవించి ఉండినచో ఏ దోషమును అంటదు. ఇట్లు ఆలోచించిన తరువాత మునివరుడగు రురుడు స్నానమునరించి ఆచమనము చేసి పవిత్రుడై చేతియందు జలము తీసుకుని పలికెను, నేను దేవ యజనాది పుణ్యకర్మలు చేసి తిని. పుణ్యకర్మలు చేసి తినేని అనగా భక్తితో గురువును దేవతలను పూజించి తినేని. గురువును దేవతలను పూజించి తినేని. జప తప హవనములు చేసి తినేని. వేదముల నన్నిటినీ అధ్యయనము చేసి తినేని. పుణ్యమయమగు గాయత్రిని జపించి భగవంతుడకు సూర్యుని ఆరాధించి తినేని. ఆ పుణ్య ప్రభావమున నా ఈ ప్రియురాలు
మరల జీవించునుగాక. దీని వలన కూడా నా ప్రియురాలి ప్రాణములు తిరిగి రాకపోయినచో నేను ప్రాణత్యాగమునరించెదను. ఇట్లు సంకల్పము చేసి దేవారాధన పూర్వకముగా రురుడు ఆ జలమును నేల మీదకు వదిలెను. రాజగు పరీక్షిత్తుడు పలికెను. రురుడు తనకు కాబోబు భార్యయగు ప్రమధ్వర వియోగమున దుఃఖితుడై ఇట్లు విలపించుచుండెను. ఇంతలో భగవంతుడు పంపిన దూత ఆయన ఎదుటకు వచ్చి అతనితో ఇట్లు పలుకసాగెను. దేవదూత పలికెను. బ్రహ్మణ దేవత, నీవు ఇట్టి దుస్సాహసమునకు పూనుకొనరాదు. మరణించిన స్త్రీ పునర్జీవితురాలు ఎట్లగును? ఈ సౌందర్యవతియగు కన్య అప్సర మేనక యొక్క పుత్రిక. ఈమె ఆయుష్ ముగిసిపోయెను. వివాహం మగుటకు ముందే ఈమె మరణించినది. నీవింకొక సుందరి నెవరైనను నువ్వు వివాహము చేసుకొనము. మహామూర్ఖుడా, ఎందుకేడ్చెదవు? ఇప్పుడు ఈమెతో నీకు ఎట్టి ప్రమేయముండును. రురుడు పలికెను. దేవదూత, ఈమె జీవించినను జీవించకపోయినను నేను ఇంకొక స్త్రీని వివాహము చేసుకొనను. ఇది నిశ్చితము. నేను మరణించుటకే ఇష్టపడుదును. రాజు పరీక్షిత్తు పలికెను. ముని యొక్క పట్టుదలను తెలుసుకొని దేవదూత మిగుల ప్రసన్నుడయ్యెను. ఆయన మిగుల మనోహరముగా చక్కటి వచనములు పలికెను. ద్విజవరా, ప్రాచీన కాలమునందు దేవతలు ప్రయోజనమును పొందిన ఒక ఉపాయమును నీకు తెలిపెదను. నీవు నీ ఆయుష్షునందలి సగభాగము నొసగి శీఘ్రముగా ప్రమధ్వరను బ్రతికించుకొనగలవు. రురుడు పలికెను. నేను నిస్సందేహముగా ఈ కన్యకు నా ఆయుష్షునందలి సగభాగము నొసగెదను. నేడు నా ప్రాణప్రియురాలు మరల జీవించి లేచి కూర్చొనుగాక. అదే సమయమున విశ్వావసుడు ముని విమానారూఢుడై అతడికి తెంచెను. ఆ విశ్వావసుడు గంధర్వరాజు. తన కుమార్తెయగు ప్రమధ్వర మరణ వార్తను విని స్వర్గము నుండి అతడికి వచ్చెను. తదుపరి విశ్వావసుడు దేవదూత ఇరువురును ధర్మరాజు దగ్గరకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి. యమధర్మరాజా, ఈ రురుని పత్ని విశ్వావసుని కుమార్తె. ఈమె పేరు ప్రమధ్వర. సర్పము కాటు వేయగా ఇప్పుడే ఈమె ప్రాణములు పోయినవి. ధర్మరాజా, రురుడు ఈమె కొరకు తన ప్రాణములను సగుటకు అర్ధాయుష్షును సంసిద్ధుడై ఉన్నాడు. అందువలన అతని అర్ధాయుష్షును పొంది ఈ సుందరి పునర్జీవితురాలు కావలెను. రురుని యొక్క నియమ వ్రతపుణ్యము అంతయు ఈ కార్యమునకు బదులుగా సమర్పింపబడినది. ధర్మరాజు పలికెను. దేవదూత, విశ్వావసుని కుమార్తెను పునర్జీవితురాలను చేయదలచినచో లెమ్ము, రురుని దగ్గరకు వెళ్ళుము. అతని యొక్క సగ ఆయువు చేత కన్యను బ్రతికించుము. రాజు పరీక్షిత్తు తెలిపెను. ఈ విధముగా ధర్మరాజు మాటలను విని దేవదూత వెళ్ళిపోయెను.
ప్రమధ్వరను బతికించి తక్షణమే రురునకు సమర్పించను. తదనంతరము శుభముహూర్తమున విధి విధానముగా ప్రమధ్వర రురుల వివాహము జరిగెను. ఇట్లు ఉపాయము చేయుట వలన మరణించిన ఆ కన్య కూడా మరల జీవించను. సరి అయిన పద్ధతిలో ఉపాయమునరించవలెనని శాస్త్రము చెప్పెను. సరి అయిన పద్ధతిలో ఉపాయమునరించవలని శాస్త్రము చెప్పును. ప్రాణములను రక్షించుకొనుట మణులను, మంత్రములను, ఔషధములను విధిపూర్వకముగా ఉపయోగించుకొనుట సముచితము. ఇట్లు మంత్రులతో పలికి రాజగు పరీక్షిత్తు రాజ్యభారమును ఉత్తమ సేవకులకు సమర్పించను. వెంటనే ఆయన 7 అంతస్తులు గల ఉన్నత భవనమును చక్కగా నిర్మింపజేసెను. మంత్రులతో కూడి ఆయన అదే భవనమున చివరి అంతస్తు మీద నివసించసాగెను. రక్షణ కొరకు మణులను, మంత్రులను, తెలిసిన ప్రసిద్ధులకు అనేక పురుషులను నియమించెను. దీని తరువాత మహారాజుకు పరీక్షిత్తు గౌరముఖుడను పేరుగల మునిని పంపెను. ఏలనన గౌరముఖుడు ముని వద్దకు వెళ్ళి పరీక్షిత్తు మా సేవకుడు, అతని అపరాధమును తాము క్షమింపవలెను అని పదే మునితో పలికి అతనిని ప్రసన్నుణ్ణి చేసుకొనవలెను అని పరీక్షిత్తు యొక్క అభిప్రాయము. పరీక్షిన్మహారాజు సురక్షితముగా నుండుట కొరకు తనకు చుట్టుపక్కల మంత్రసిద్ధిని పొందిన బ్రాహ్మణులను ఉంచుకొనెను. ప్రధాన ద్వారము దగ్గర మంత్రి యొక్క నవయువకుడవు కుమారుని కూర్చుండబెట్టెను. అక్కడ చాలా ఏనుగులు నిలబడి ఉండెను. మిక్కిలి సురక్షితమైన ఆ భవనములోనికి ఎవ్వరూ కూడా వెళ్ళజాలకుండిరి. అచట గట్టి ఏర్పాట్లు చేయబడెను. వాయువు కూడా స్వేచ్ఛగా అందు ప్రవేశింపలేదు. దానికి కూడా ఆగిపోవలసి వచ్చును. రాజు పైననే ఉండి తిండి తీర్థముల కార్యములను నిర్వహించుచుండెను. స్నాన సంధ్యాది పనులకు కూడా ఆ స్థలమునందే సముచితమైన ఏర్పాట్లు చేయబడెను. కశ్యపుడను పేరుగల ఒక గొప్ప బ్రాహ్మణుడుండెను. రాజగు పరీక్షిత్తునకు శాపము కలిగెనని అతడు వినెను. ధనము పొందు కోరిక అతనికుండెను. పరీక్షిత్తు బ్రాహ్మణునిచే శపింపబడి ఉన్న చోటికే నేను వెళ్ళెదను అని అతడు నిర్ణయించుకొనెను. అట్లు తలంచి ఆ బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయలుదేరెను. మునివరుడగు కశ్యపుడు మంత్రశాస్త్రమునందు మిగుల నిపుణుడు. కానీ అతనికి ధనమునందు విశేషమైన ఆసక్తి ఉండెను. సూతుడు పలిగను. పరీక్షిన్మహారాజునకు కలిగిన శాపమును తక్షకుడు తెలుసుకొని అందువలన కశ్యపును ఇంటి నుండి బయలుదేరిన దినముననే తక్షకుడు కూడా సుందరమైన మానవ రూపమును ధరించి తన ఇంటి నుండే బయలుదేరెను. అతడు వృద్ధ బ్రాహ్మణుని రూపమున ఉండెను. త్రోవలో పరీక్షిన్మహారాజు దగ్గరకు పోవుచున్న కశ్యప బ్రాహ్మణుడు అతనికి కనిపించెను. అప్పుడు తక్షకుడు మంత్రి విధుడైన బ్రాహ్మణుని అడిగెను.
మహానుభావ, ఇంత అతురతతో ఎచటికి వెళ్ళుచున్నారు. మహానుభావ, ఇంత అతురతతో ఎచటికి వెళ్ళుచున్నారు. ఏ కార్యమును నిర్వహింపగోరుతున్నారు? మీరు ఏ కార్యమును నిర్వహింపగోరుతున్నారు? కశ్యపుడు పలికెను, మహారాజుకు పరీక్షిత్తుని తక్షకుడను పాము కాటువేయును. మహారాజు శరీరము నుండి ఆ అగ్నిని దూరము చేయుటకు నేను తొందరగా వెళ్ళుచున్నాను. ద్విజవర్యా, నేను విషమును తొలగించు మంత్రము నెరుగుదును. ఇంకను రాజునకు ఆయుష్ ఉన్నచో నేను అతనిని తప్పక జీవింపచేయుదును. తక్షకుడు చెప్పెను, బ్రహ్మణోత్తమ, ఆ తక్షకుడను నేనే. పరీక్షిన్మహారాజును నా విషాగ్ని చేత భస్మము చేసెదను. నేను కాటు వేయగా దానికి చికిత్స చేయు శక్తి నీ యందు లేదు కనుక తిరిగి వెళ్ళిపొమ్ము. కశ్యపుడు పలికెను, సర్పరాజా, బ్రాహ్మణుడు మహారాజునకు శాపమొసగెను. అందువలన నీవు కాటువేయుట అనివార్యమే. కానీ నేను నా మంత్రముతో రాజును నిస్సందేహముగా బ్రతికించెదను. తక్షకుడు పలికెను, బ్రహ్మణ, నీవు మిగుల పవిత్రాత్మవు. నేను కాటువేసిన మహారాజుకు పరీక్షిత్తును బ్రతికింప వెళ్ళుచున్నచో మొదట నీ మంత్రబలమును దయచేసి నాకు చూపుము. ఇప్పుడే నేను ఈ వటవృక్షమును విషముతో నిండిన పళ్ళతో కాటువేసి భస్మమనరించెదను. కశ్యపుడు చెప్పెను, సర్పరాజా, నీవు కాటువేసి భస్మమనరించిన ఈ వృక్షమును మరల పచ్చదనముతో నిండునటుల చేసెదను. సూతుడు పలికెను. తదనంతరము తక్షకుడు ఆ వృక్షమును కాటువేసి తన విషాగ్నితో దానిని బూడిద చేసెను. వెంటనే కశ్యపునితో, ద్విజశ్రేష్ఠ, నీవు దీనిని మరల జీవింపజేయుము అని పలికెను. సర్పము యొక్క విషముతో భస్మమైన వృక్షమును చూచి కశ్యపుడు ఆ బూడిదనంతయు ప్రోగు చేసెను. అతడిట్లు పలికెను, గొప్ప విషమును గ్రక్కు సర్పరాజా, ఇప్పుడు నా మంత్ర బలమును చూడుము. నీ ఎదుటనే నేను వటవృక్షమును మునుపటి వలె పచ్చదనముతో నిండునట్లు చేసెదను. ఇట్లు పలికి సంపూర్ణ మంత్రవేత్తయగు కశ్యపుడు జలమును చేతి ఎందుంచుకొని మంత్రముతో అభిమంత్రించి దాని నా బూడిద మీద చల్లెను. దాని మీద జలకరణములు పడుటచో ఆ వటవృక్షము మరల మునుపటి వలె చక్కని స్థితిని పొందెను. ఇది అంతయు చూచి తక్షకునకు మిగుల ఆశ్చర్యము కలిగెను. అతను కశ్యపుని, బ్రహ్మణ, నీవు ఇంత శ్రమ ఎందుకు పడుచున్నావు? నీకేమి కావలయనో తెలుపుము. దానిని నీకిప్పుడే కొసగదెను. కశ్యపుడు పలికెను, నాగరాజా, నాకు ధనము యొక్క అవసరమున్నది. మహారాజుకు పరీక్షిత్తునకు శాపము కలిగెను. అతనిని పాము కాటు వేయును. నా మంత్ర విద్యతో అతనికి ఉపకారమనరించెదను. అప్పుడతను నా అవసరమును తీర్చగలడు. ఇట్లు ఆలోచించయే నేను ఇంటి నుండి బయలుదేరి తిని. తక్షకుడు పలికెను, ద్విజవరా,
రాజు నుండి నీవెంత ధనమును కోరుచున్నావో దానిని నా నుండి తీసుకొనుము, నేనిచ్చెదను. దానిని తీసుకొని నీవు నీ ఇంటికి పొమ్ము. దీని వలన నాకు సఫలత చేకూరి అది స్థిరముగా నుండును. సూతుడు పలికెను, పరమార్థమహత్యమునెరిగిన కశ్యపుడు తక్షకుని మాటలను విని తన కర్తవ్యమును గురించి పదే పదే ఆలోచింపసాగెను. నేను ధనమును తీసుకొని ఇంటికి వెళ్ళినచో నా లోభము వలన జగత్తునందు నాకు నింద వచ్చును. నేను పరీక్షిత్తును జీవింపచేసినచో ఎన్నడును దూరము కానటువంటి యశస్సు నాకు కలుగును. అత్యధికముగా ధనము లభించును. దానికి తోడు ఒకరికి జీవనధానము చేసిన పుణ్యమును లభించును. అది నాకు సులభమగును. యశస్సును రక్షించుకొనవలెను. యశము లేని ధనము నిరర్థకము. రఘుమహారాజు యశస్సు కొర్రకే తన సంపదనంతయు బ్రాహ్మణులకు దానమొసగెను. హరిశ్చంద్రుడు, కర్ణుడు తరగని కీర్తిని గడించిరి. పరీక్షిన్ మహారాజు విషాగ్నితో కాలిపోవుచుండగానే నెట్లు ఊరుకుందును. నేడు నేను రాజును జీవింపచేసినచో సకల ప్రాణులు సుఖముగా జీవించెదరు. రాజు లేకపోయినచో ప్రజల దుఃఖముల పాలగుదురు. రాజు లేకపోయినచో ప్రజలు దుఃఖముల పాలగుదురు. నిశ్చితముగా సంహరింపబడుదురు. రాజు మరణించినచో ప్రజానాశనమును పాపము కూడా నా తల కంటుకొనును. ధన లోభముచే జగత్తునందు నాకు నింద కలుగును. ఇట్లు మనస్సులో విచారించిన తరువాత ఆ గొప్ప విద్వాంసుడగు కశ్యపుడు ధ్యానమగ్నుడయ్యను. దాని వలన మహారాజు ఆయుష్షు సమాప్తమైనదని అతనికి తెలిసెను. మహారాజునకు అంతిమ సమయ మాసన్నమైనది. ధ్యానము వలన ఈ విషయమును నిశ్చితముగా తెలుసుకొని ధర్మాత్ముడగు కశ్యపుడు తక్షకుని నుండి ధనమును తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళెను. కశ్యపుని మరలించి 7వ దినమున రాజగు పరీక్షిత్తుని ప్రాణములను హరించుటకు తక్షకుడు మిగుల అతురతతో హస్తినాపురమునకు వెళ్ళెను. నగరము యొక్క చివరి ఉన్నత భవనమునందు పరీక్షిన్ మహారాజు ఆసీనుడైయుండెను. మిగుల జాగ్రత్తతో మణులను, మంత్రములను, ఔషధముల ఏర్పాటుతో అతని రక్షణ జరుగుచుండెను. అప్పుడు తక్షకుడు మిగుల చింతించెను. కాటువేయలేనిచో బ్రాహ్మణుడు నాకు శాపమొసగును. ఈ భయముతో అతని మనస్సు మిగుల వ్యాకులతకు లోనగుచుండెను. ఈ ఉన్నత భవనమును నేనెట్లు చేరుదును అని అతడు ధ్యానపూర్వకముగా ఆలోచించసాగెను. ఈ రాజునకు బ్రాహ్మణుడు శాపమొసగను. ఈ మూర్ఖుడు ఆ బ్రాహ్మణునకు దుఃఖము కలుగచేసెను. తపస్సు చేసుకుని ముని యొక్క మెడలో మరణించిన సర్పమును వ్రేలాడదీసినట్టి దుష్టుడగు రాజవ్వరును పాండురాజు వంశమునందు లేరు. వ్రేలాడదీసిన దుష్టుడగు రాజవ్వరును పాండురాజు వంశమునందు లేరు. ఈ ఘృణిత కర్మను చేసిన రాజునకు అంతిమ సమయ మాసన్నమయ్యను. ఈ చెడు ఫలితము
వలసి వచ్చుచున్నది. ఇది తెలుసుకొనిన ఆ భవనమునకు రక్షకుల నేర్పాటు చేసెను. నిశ్చింతతో కూర్చుని ఆనందించుచూ ఉన్నాడు. దైవము యొక్క శక్తి అపరిమితము. ఆ దైవము ఇతనికి మృత్యువు విధించినది. కోట్ల కొలది ప్రయత్నములు చేసినను ఇతడెట్లు రక్షింపబడును? నేను మృత్యువు పాలబడుచున్నాను అని తెలుసుకొని కూడా ఈ నరేశుడు జీవించి ఉండవలెనను తలంపు కలిగి ఉన్నాడు. దీని వలన చింతలేని వాని వలె సురక్షిత స్థానమున కూర్చుని ఉన్నాడు. అన్ని సమయముల ఇందును దాన పుణ్యాది ఉత్తమ కర్మలను చేయుట రాజు కర్తవ్యము. దీని వలన దుఃఖము దూరమగును, ఆయువు వృద్ధి చెందును. ఆయువు పెరుగుకపోయినను మరణ సమయము వచ్చినచో స్నాన దానాది పవిత్ర కర్మలు సరించి ఈ లోకము నుండి వెళ్ళు వానికి స్వర్గము లభించును. లేనిచో నరక యాతనలను అనుభవింపవలసి వచ్చును. ఈ రాజునకు బ్రాహ్మణునకు బాధ కలిగించిన పాపము ఉండనే ఉన్నది. భయంకరమైన విప్రశాపము వేరుగా నున్నది. మృత్యువు గడియలు సమీపించినవి. వీనిని ఎవ్వరూ ఆపలేరు. బ్రహ్మణుని ద్వారా నిర్ధారింపబడిన మృత్యువు అనివార్యమని చెప్పగలిగిన సమర్థుడైన బ్రాహ్మణుడు కూడా ఇతని దగ్గర లేడు. ఇట్లు ఆలోచించిన తరువాత తక్షకుడు తన దగ్గరనున్న చాలామంది నాగులను తాపసుల రూపమున రాజు దగ్గరకు పంపెను. వారు ఫల మూలములను తీసుకొని రాజభవనమునకు వెళ్ళిరి. స్వయముగా తక్షకుడు ఒక చిన్న క్రిమి అయి ఒక ఫలమునందు కూర్చొనెను. అచ్చటకు వెళ్ళుటకు ఉత్సుకుడయ్యను. ఫలమును గైకొని ఆ నాగులందరూ శీఘ్రముగా ఇంటి నుండి బయలుదేరిరి. రాజభవన ద్వారము దగ్గర ఆగిపోయిరి. మహారాజు యొక్క భవ్య భవనమదియే. కావలి భటులు తాపసులను చూచి వారు వచ్చిన కారణమడిగిరి. తాపస వేషమున నున్న సర్పములు పలికెను. మేము మహారాజును దర్శించుటకు తపోవనము నుండి వచ్చితిమి. అభిమన్యు కుమారుడగు పరీక్షిత్తు ఈ వంశమునకు సూర్యునకు శూరవీరుడగు ఆ మహారాజు ప్రకాశము మిగుల మనోహరముగా కల్పించుచుండును. మేము ఆశీర్వాద మంత్రములను ఉపయోగించి మహారాజును దీర్ఘజీవిని చేయు తలంపులతో ఇచ్చటకు వచ్చితిమి. మిమ్ములను కలియుటకు మునిగణములు వచ్చిరని మహారాజునకు విన్నవింపుడు. మేము రాజును అభిషేకించి ఆయనకు కోరిన ఫలము నొసగెదము. తదుపరి ఇంటికి వెళ్ళిపోయేదము. మేము భరతవంశపు రాజుల వద్ద ఎచటను ఇట్టి ద్వారపాలకులను చూడను లేదు, వినను లేదు. మీకు తాపసములను కూడా రాజదర్శమునకు అనుమతించుటలేదు. మహారాజగు పరీక్షిత్తు విరాజమానుడై ఉన్న చోటికి వెళ్ళవలయునని మేము వచ్చితిమి. మేము ఆశీర్వాదము నొసగి ఆయనకు మేలును చేకూర్చెదము. అదియును ఆజ్ఞ లభించినప్పుడే మేము లోనికి వెళ్ళెదము అని చెప్పిరి. సూతుడు పలికెను,
తాపసుల మాటలు వినిన తరువాత వారిని బ్రాహ్మణులని తలంచి ద్వారపాలురు వారికి రాజాజ్ఞను వినిపించిరి. ఇట్లు చెప్పిరి, మాకు తెలిసినంత వరకు నేడు మహారాజుతో మీరు కలియుట జరగదు. అందువలన మీరందరూ దయచేసి రేపు ఈ రాజభవనమునకు రండి. మునివరులారా, బ్రహ్మణ శాపమున భయభీతుడైన రాజు రక్షణ ఏర్పాటును గావించెదను. భవనమునందు ఎవ్వరుకును ప్రవేశము కల్పించలేదు. ఈ విషయము నిశ్చితము. ఆ బ్రహ్మణ వేషధారులు ఈ ఫల మూలములు జలమును బ్రాహ్మణుల ఆశీర్వాదమును మీరు స్వీకరించి వీటిని రాజునకు సమర్పింపుడు అని పలికిరి. అప్పుడు మహారాజుతో ద్వారపాలకులు తాపసులు ఫలమును తీసుకొని వచ్చిరి అని తెలిపిరి. ఫలమూలములను తీసుకొని రండు. వారే కారణమున వచ్చిరో తెలుసుకొనుడు. రేపు ప్రాతకాలమున వారిని రమ్మని ప్రార్థింపుడు. వారికి నా ప్రణామములు తెలుపుడు. ఈరోజు నా దర్శనము కలుగదని విన్నవింపుడు అని రాజు పలికను. అప్పుడు ద్వారపాలకులు ద్వారము కడకెరిగి ద్వారము దగ్గరకు వచ్చి వారి నుండి ఫల మూలములను తీసుకొని మిగుల ఆదరణముతో మహారాజు వద్దకు చేరిరి. అప్పుడు బ్రాహ్మణ వేషధారులకు నాగులు అచట నుండి వెళ్ళిపోయిరి. పరీక్షిత్తు ఫలమును చేతికి తీసుకుని మంత్రులతో పలికెను, సుహృద్గణములారా, మీరు ఈ ఫలములను తినుడు. బ్రాహ్మణులు ఇచ్చిన ఈ ఉత్తమ ఫలమును నేను కూడా తినెదను. ఉత్తర నందనుడగు పరీక్షిత్తు ఇట్లు పలికి మంత్రులకు ఫలముల నొసగెను. తానును స్వయముగా ఒక పండిన ఫలమును చేతికి తీసుకుని దానిని కోసెను. దాని నుండి ఒక చిన్న పురుగు బయటకు వచ్చెను. దాని కనులు నల్లగా నుండెను, శరీరము ఎర్రగా నుండెను. దాని మీద మహారాజు దృష్టి పడెను. మంత్రులు కూడా చూచిరి. వారికి మిగుల ఆశ్చర్యము కలిగెను. రాజు మంత్రులతో ఇట్లు పలికెను, ఇప్పుడు విషముతో ఏమాత్రమును భయము లేదు. ఇప్పుడే సూర్యుడస్తమించబోవుచున్నాడు. నేను బ్రహ్మ శాపమును శిరస వహించుచున్నాను. ఈ పురుగు నన్ను కాటువేయునుగాక అని పలికి మహారాజగు పరీక్షిత్తు ఆ క్రిమిని తన హృదయమునకు హత్తుకొనెను. సూర్యాస్తమయమగుట తోడనే కంఠ భాగమున ఆ పురుగు తక్షక నాగరాజు రూపమున పరిణితి చెందెను. అతడు భయంకరాకారుడై ఉండెను. స్వయముగా మూర్తీభవించిన మృత్యువుగా తోచుచుండెను. రాజు శరీరమునకు చుట్టుకొని కాటు వేసెను. మంత్రులు ఆశ్చర్యమునకు అవధి లేకుండెను. వారు మిగుల శోకాకులురై రోధించసాగిరి. ఆ భయంకరమైన సర్పమును చూచి మంత్రుల గుండెలు కంపించసాగెను. వారు పరుగిడిపోయిరి. ద్వారపాలకులందరూ ఆహాకారములు సలుపసాగిరి. తక్షక సర్పము పడగతో రాజును ఆక్రమించగనే పరీక్షిత్తు అమిత శక్తిమంతుడైనను ఆయన జవసత్వములు ఉడిగిపోయెను. ఏమియూ మాట్లాడలేకుండెను. ఎచటికి వెళ్ళలేకుండెను. తక్షకుని నోటి నుండి అగ్ని జ్వాల వలె
తక్షకుని నోటి నుండి అగ్నిజాల వలె భయంకర విషము వెలువడెను. రాజు శరీరము కుప్పకూలెను. తక్షణమే మహారాజు ప్రాణములెగిరిపోయెను. రాజు జీవితమును అంతమొందించి ఆ సర్పము ప్రాణములను దహించుచు ఆకాశమునకు వెళ్ళిపోయెను. భూత ఫలమందు ప్రాణులు దానిని చూచుచూ ఉండిపోయిరి. ప్రాణములు వెళ్ళిపోవగనే కాలిన వృక్షము వలె పరీక్షిత్తు భూమి మీద పడిపోయెను. ఆయన మృత్యువును చూచి అచటి వారందరూ హృదయ విదారకముగా విలపించుచుండిరి. 9-10 అధ్యాయము సమాప్తము. దేవీ భాగవతమునందరి 2వ స్కందమునందు 9-10 అధ్యాయములు సమాప్తము. మరల 11-12 అధ్యాయములను తెలుపగలము. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. ఓం శాంతి శాంతి శాంతి.